Watch full episodes on Jio Hotstar. వచ్చి వెళ్ళిపోయి ఉంటాడా ఏంటి? ఇప్పటి వరకు కనిపించలేదు. చేసేదేముంది, వెయిట్ చేద్దాం. అరుగో ఆయనే మిస్టర్ డాన్. ఇక్కడ వాళ్ళందరూ ఆయన్ని డెవిల్ ద డాన్ అని పిలుస్తుంటారు. అతని ఎడమ చేతిలో ఒక బ్లాక్ బ్రీఫ్ కేస్ ఉంది కదా, అందులోనే మిస్టర్ మాంకీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. కడుపు ఖాళీగా ఉంటే నీ బుర్ర పనిచేయదని తెలిసే సమోసాలు తీసుకొచ్చాను. ఇవిగో నీకు ఇష్టమైన సమోసాలు. నేనే నీకోసం స్పెషల్ గా తయారు చేసి తీసుకొచ్చాను. వీటి అవసరం నీకు ఉండొచ్చు కదా. అదిరింది. ఇప్పుడు చూడండి, వాడు ఎముకలు సున్నం లేకుండా చేసేసి ఆ డాక్యుమెంట్స్ తీసుకొస్తాను. అదిరింది. గుంజావ్ షిమ్ షిమ్. మిస్టర్ డాన్, మర్యాదగా సూట్ కేసు నాకు ఇవ్వు. గాడ్స్, పట్టుకోండి అతన్ని. ఈ దెబ్బ కాచుకో. మీరు హాంకాంగ్ లో ఛాంపియన్స్ కావచ్చు, నేను ఫుర్ఫురి నగర్ లో ఛాంపియన్ ని. గాడ్స్, త్వరగా పట్టుకోండి అతన్ని. బ్రీఫ్ కేసు తీసుకొని పారిపోతున్నాడు. పట్టుకోండి అతన్ని. హలో హలో, ఇటు చూడండి. జాగ్రత్త. మీరు ఫైటింగ్ చేస్తున్నారా లేదా కబడ్డీ ఆడుతున్నారా? త్వరగా బ్యాగ్ లాక్కోండి. అలాగే, ఏదో ఒకటి చేస్తా. అలసిపోయాను. మోటు, నువ్వు బాగానే ఉన్నావు కదా? బాగానే ఉన్నాను. ఆ దేవుడి దయ వల్ల బతికిపోయావు. దీనికంతటికి కారణం నా లక్కే. ఎక్కడైతే ఈ లక్కీ గైడ్ ఉంటాడో అక్కడికి అదృష్టం వచ్చి నవ్వుతుంది. ఇలా అయ్యమ్మో, నేను అసలు గన్నుతో ఫైర్ చేయలేదు, కానీ ఇతను ఒక్కసారి నోట్ తెరిచి నవ్వు ఫైర్ చేసేసరికి కొబ్బరి బొండాలు పాడాయి. నిజంగా భలే ఫైటింగ్ చేశావు. నేను దీన్ని మిస్టర్ మాంకి ఇచ్చేస్తాను. మీరందరూ ఈ రోజే తిరిగి వెళ్ళండి,
ఎందుకంటే డెవిల్ సొంత మనుషులు పోలీసులు మీకోసం వెతుకుతారు. సమస్య అంతా పరిష్కారం అయిన తర్వాత మీరు ఇక్కడికి రండి. ఆ తర్వాత మీరు మా బాస్ తోనే ఉండండి. అప్పుడు మనం అంతా బోల్డ్ అని సెల్ఫీలు తీసుకుందాం. బాయ్. తాజా వార్తలు. నిన్న రాత్రి నుంచి బొంబాయిలో భారీ వర్షాలు కురవటం మొదలైనాయి. చాలా మంది ఇంట్లో నుంచి బయటికి రాలేకపోయారు. వాతావరణ నిపుణులు చెప్పిన దాన్ని బట్టి మరో 48 గంటలు భారీ వర్షాలు. నాకెందుకో ఒంట్లోంచి వణుకు పుట్టుకొస్తుంది. ఒకవేళ ఆ డెవిల్ మనుషులు మనం ఎక్కడున్నామో కనిపెడితే చూసారా, ఎవరికి ఏమీ కాలేదు. ఇదే లక్కీ గైడ్ ప్రత్యేకత. ఇవాల్టి వార్తల్లో హాంకాంగ్ లో అతిపెద్ద బిజినెస్ మ్యాన్, చాలా మంచివాడైన మిస్టర్ డాంగ్ మీద దాడి చేసి అతనికి సంబంధించిన డాక్యుమెంట్స్, బ్యాంక్ డాక్యుమెంట్స్ దొంగిలించారు. హాంకాంగ్ లో డాంగ్ ఎన్నో చారిటీలు రన్ చేస్తున్నారని తెలుసు. హాంకాంగ్ లో ఏ ఒక్కరూ పేదవారిగా ఉండకూడదనేదే ఆయన కళ. హాంకాంగ్ లో ఏ ఒక్క నేరం జరగకుండా చూడాలనేదే ఆయన మరో కళ. మిస్టర్ డెవిల్ మంచివాడని టీవీ వాళ్ళు చూపిస్తున్నారు. నాకు తెలిసి ఈ ఛానల్ మిస్టర్ డెవిల్ అయి ఉంటుందేమో. నో 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 నో, మిస్టర్ డెవిల్ ఈయన కాదు. ఆయన పేరు మిస్టర్ డాంగ్లీ. ఆయన చాలా మంచి మనిషి. పాపం మొత్తం దొంగిలించేశారట. ఖచ్చితంగా మిస్టర్ డెవిల్ పనే అయి ఉంటుంది. అసలు ఇంతకీ మిస్టర్ డెవిల్ అంటే ఎవరు? ఈ పని చేసింది మిస్టర్ డెవిలేనని అందరూ అనుమానిస్తున్నారు. మిస్టర్ డెవిల్ వార్ ఆఫ్ మిస్టర్ మోంక్లీ. ఈయనే మిస్టర్ డెవిల్. చాలా ప్రమాదకరమైన వాడు. ఈయన దగ్గరే ఆ టైగర్ పెట్ ఉంది. మిస్టర్ డాంగ్ డెవిల్ కి భయపడి అండర్ గ్రౌండ్ అయ్యారు. ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. తనని ఎక్కడ అంతం చేస్తారని చాలా భయపడుతున్నాడు. అందిన సమాచారం ప్రకారం డెవిల్ ఇప్పుడు ఈ రూపంలో తిరుగుతున్నాడు. ఎవరో అతని లేటెస్ట్ ఫోటో తీసి మాకు పంపించారు. మీరు కలవడానికి వెళ్ళింది తన్నే కదా? గడ్డం మీసాలుంటే మీరు తన్ని గుర్తుపట్టలేదా? మోటు పతులు, మీరు నన్ను ఇరికించేశారు. నో 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 నో. మోసం, భరించలేనంత మోసం. మోంక్లీ డెవిల్ ఎక్కడున్నావు? నా ముందుకి రా. నీ అసలు రూపం ఏంటో మాకు తెలిసిపోయింది. మా ముందుకి రా డెవిల్. టైగర్ స్టాప్. టైగర్ లోపలికి వెళ్ళు. మొత్తానికి మీకు తెలిసిపోయిందన్నమాట. ఇదేం బాగోలేదు. మీ అందరికీ నిజం తెలిసిపోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ ఇప్పుడు ఎలాగో తెలిసిపోయింది కాబట్టి ఇక ఈ వేషం తీసేయొచ్చు. ఎందుకు మా చేత ఇంత తప్పుడు పని ఎందుకు చేయించావు? మిస్టర్ డాంగని డోపిడీ చేయటానికి మీ మనుషుల్ని పంపించవచ్చు కదా. తెలుసు మోటు, తెలుసు. నేను మొదటి నుంచి మొదలు పెడతాను. నేను ఫుర్ఫురీ నగర్కి ఎందుకు వచ్చానో నీకు తెలుసా? ఆ డాంగ్ కారణంగా ఇక్కడ నా మీద పోలీస్ గవర్నమెంట్ ప్రెషర్ పెరిగిపోయింది తెలుసా. అందుకే నేను ఒక సేఫెస్ట్ ప్లేస్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అక్కడ వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళు, బలహీనులు అయి ఉండాలి. అలాంటి చోటే డెన్ వేసుకోవాలనుకున్నాను. అక్కడి నుంచే ఈ ప్రపంచాన్ని ఏలాలనుకున్నాను. ఇక ఇప్పుడు నీ రెండవ ప్రశ్నకి జవాబు. ఈ పని నేను మీ చేత ఎందుకు చేయించాను? దానికి జవాబు ఏంటంటే, నువ్వు పోరాడే పద్ధతి వేరుగా ఉంది. అన్ఆర్థడాక్స్. నువ్వు ఒక సర్ప్రైజ్ వెపన్వి. నీలాంటి వెపన్ ఒకటి వస్తుందని డాంక్ మనుషులు కనిపెట్టలేరు. పాపం వాళ్ళందరికీ తెలిసింది కన్వెన్షన్ ఫైట్ మాత్రమే. అన్నింటికీ మించి నా మనుషులందరూ వాళ్ళకి తెలుసు. అందుకే నేను ఈ పని అప్పగించడానికి కొత్త వాళ్ళు కావాలి అనుకున్నాను.
ఇలాంటి పని చేయగల ధైర్యం నీకు తప్ప ఎవరికుంది? అందుకే నేను మీ అందరి చెవుల్లో పువ్వులు పెట్టాను. ఇందాక నువ్వు అన్న మొదటి మాట తప్పు. ఫుర్ఫురీ నగర ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదు. మేమంతా బోళా మనుషులం. మనసులో నిజాయితీ నింపుకొని ఉన్నాం. నువ్వు ఆ నిజాయితీని అవకాశంగా మార్చుకున్నావు. ఇక నువ్వు అన్న రెండవ మాట ఓకే. ఫుర్ఫురీ నగర్ లో ఎవరు బలహీనులు కాదు, అందరూ బలవంతులే. అదే నిజమని నేను ఇప్పుడే ఇక్కడే నిరూపిస్తాను. నీ దగ్గరున్న బ్యాగుని నేను లాక్కుని మరీ వెళతాను. నా చేతులతో నీకు ఇచ్చింది మళ్ళీ నేనే తీసుకుని వెళతాను. ఓకే? వెల్కమ్ మిస్టర్ డాంగ్, వెల్కమ్. మీతో ఒక చిన్న పని పడింది. ఈ బ్రీఫ్ ని ఓపెన్ చేసివ్వు. ఈ బ్రీఫ్ కేసును ఓపెన్ చేసే పాస్వర్డ్ నీకు దక్కదు. నీ దుర్మార్గపు ఆలోచనలో కార్యరూపం దాల్చడానికి నేను సహకరించిన మిస్టర్ మాంక్లీ. చెట్టు ఎక్కడ వేస్తే ఏముంది, ఫలితంగా మామిడి పండు కావాలి. కానీ ఇప్పుడు ఇతన్ని ల్యాంటో ఐలాండ్కి తీసుకువెళ్ళండి. పట్టుకోండి అతన్ని. మాస్టర్ మాస్టర్, ఇది మీరు ఎలా చేశారు? ఎలా చేశారు? ఇది అల్టిమేట్ ఫార్మ్ అప్ మైండ్ బాడీ కోఆర్డినేషన్. మైండ్ ఎలాగైతే ఆలోచిస్తుందో అలాగే బాడీ చేయాలి, సెకండ్ థాట్ లేకుండా. మాస్టర్ గారు, నాకు కూడా నేర్పించండి ప్లీజ్. ఇది నేర్చుకోవడానికే సంవత్సరాలు పడుతుంది, కానీ నీకంత సమయం లేదు కదా మోటు. నువ్వేదైతే నేర్చుకుంటున్నావో అనుకున్నది సాధించడానికి ఆ విద్య సరిపోతుంది. మైండ్ ఎలాగైతే ఆలోచిస్తుందో అలాగే బాడీ చేస్తుంది. ఇది అల్టిమేట్ ఫార్మ్ ఆఫ్ బాడీ మైండ్ కోఆర్డినేషన్. మైండ్ ఎలాగ ఆలోచిస్తుందో బాడీ అలాగే చేస్తుంది. ఇది అల్టిమేట్ ఫార్మ్ ఆఫ్ బాడీ మైండ్ కోఆర్డినేషన్. మోటు ఏమైంది? మోటు 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 పొత్తులు అతని చేతులు పట్టుకో మిత్రమా, చేతులు పట్టుకో. మోటు మోటు లే మోటు మోటు మోటు
శాబాష్ మోటు, నాకున్న స్టూడెంట్స్లో నువ్వే బెస్ట్. ఇవాల్టి వరకు నీలాంటి స్టూడెంట్ని చూడలేదు. నువ్వింకా ప్రాక్టీస్ చేయవలసింది ఇంకొకటి మిగిలింది. సాయంత్రం వరకు నువ్వు ఇలాగే ఉండాలి. ఓయ్ మోటు, నా మిత్రుడా, నా సోదరుడా, ఇలా ఎంతసేపు సహిస్తావు? నేను ఇది చూడలేకపోతున్నాను మిత్రమా. ఓ డోంట్ వరీ డాక్టర్ జట్కా, అతను ఇంత తక్కువ టైంలో ఎంత నేర్చుకున్నాడో ఒక్కసారి ఆలోచించు. మోటు, అరే సరిగ్గా పడుకో. కాళ్ళు కిందకి పెట్టు. అరే మోటు ఏమయ్యాడు? మోటు ఏమైంది? ఏమైంది పత్తులు? నువ్వు కూడా బోన్లెస్ మోటులా మారిపోయావు మోటు. కంగ్రాచులేషన్స్. మోటు, నీ ట్రైనింగ్ ఇవాల్టితో పూర్తయింది. మీ అందరినీ కలవటం నాకు సంతోషంగా ఉంది. హాంకాంగ్ వచ్చినప్పుడు నన్ను కలవటానికి తప్పక రావాలి. మీరందరూ వెళ్ళిపోయారంటే నేను మీ అందరినీ కాల్ చేస్తాను. భయపడకండి, నేనేం చంపడం లేదు కదా. కాల్ చేస్తాను అంతే. మేము ఏం తప్పు చేస్తామని మమ్మల్ని కాల్ చేస్తానంటున్నావు? అది కాల్ చేస్తాననే వర్డ్ సరైంది కాదేమో. నేను ఒక సజెషన్ ఇవ్వాలి. సజెషన్. నువ్వు సలహా ఇవ్వాలనుకుంటున్నావా? మాస్టర్, మీకు నిజంగా చాలా ధన్యవాదాలు. మీరు చేసిన సహాయాన్ని నేను జీవితంలో మర్చిపోలేను. పక్కా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ మాస్టర్. బాయ్ బాయ్. ఈ సెల్ఫీల పిచ్చిని నువ్వు ఎప్పుడు వదులుతావు? సరే, వెంటనే ల్యాంటో ఐలాండ్కి తీసుకురా. ఫ్రెండ్స్, మంచి కబురు వచ్చింది. మిస్టర్ డాంగ్ ఎక్కడున్నాడో తెలిసిపోయింది. ఇప్పుడు మన వాళ్ళందరూ అతన్ని పట్టుకొని ల్యాంటో ఐలాండ్కు తీసుకొస్తున్నారు. టైగర్, ఇవాళ నీకు స్పెషల్ మీల్స్ ఇవ్వబోతున్నాను. సార్, మోటు పతులు మమ్మల్ని వెంబడిస్తున్నారు. ఫినిష్ దామ్.
ఏంటిది? హ్యాండ్స్ అప్, అందరూ చేతులు పైకెత్తండి. ఎలా ఉన్నావు మోటు? ఇప్పుడేం చేస్తావు? మిస్టర్ డివిల్తో పెట్టుకున్నందుకు ఏ గతి పట్టిందో చూడు. చూడు, నీ ముచ్చువు నీ ముందుకొస్తుంది. నా మిత్రుణ్ణి వదలండి ప్లీజ్, నా మిత్రుణ్ణి వదలండి. మోటు పత్తులు, నేను వస్తున్నాను, నువ్వేం భయపడకు. పత్తులు, వచ్చేస్తున్నా. మర్యాదగా కారు ఆపు. ఆపుతాను, కానీ నువ్వు ముందు వెళ్తున్న కారుని టచ్ చేసి రావాలి. ఏంటి, అర్థమైందా? మోటు ఎక్కడికి వెళుతున్నావు? నా చెవులో పువ్వు పెట్టాడా? నేను వదిలిపెట్టాను. ఎక్కడికి వెళ్ళారు? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.